సామాజిక భద్రతా చట్టాలు సంక్షేమ పథకాలు అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు తగ్గించాలి. హక్కుల కోల ఏఐటీసీ ఆధ్వర్యంలో ఈరోజు అంగన్వాడీల సమస్యల పరిష్కారం చేయాలని చెప్పి కడప కలెక్టరేట్ ఆఫీస్ ముందు రిలే దీక్షలు చేస్తున్నాము. ముఖ్యమైన డిమాండ్ ఏమంటే అంగన్వాడీలకు జీతాలు పెంచాలని, మినీ వర్కర్స్ అందరినీ మెయిన్ వర్కర్స్గా గుర్తించాలని, అర్హులైన హెల్పర్స్కు ప్రమోషన్స్ ఇవ్వాలని, ఆ ఉన్నటువంటి జీవోలో మార్పులు చేయాలి స్పష్టంగా. అది కొంచెం ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఇంకా మిగతా సమస్యలన్నీ పరిష్కారం చేయాలని, మెనూ ఛార్జీలు పెంచాలని, అలాగే రాజకీయ వేధింపులు ఆపాలని, సెంటర్ అద్దెలు పెంచాలని, ఇవన్నీ డిమాండ్లపైన మేము ఈరోజు రిలే దీక్షలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి. చాలని జీతంతో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్స్, మినీ వర్కర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒక పక్క మరొక పక్క సెంటర్లపై అదనపు భారము. గ్యాస్ అంత ధరలు ఏమాత్రం మాకు సరిపోవు. ఒక లబ్ధిదారునికి 50 పైసలు ఇస్తే నెలకు 70 రూపాయలు, 100 రూపాయలు కూడా మించినటువంటి పరిస్థితి. గ్యాస్ సిలిండర్స్ మాత్రము నెలన్నరకు 2 నెలలకు ఒక సిలిండర్ అయిపోతున్నది. అలాగే కూరగాయ ధరలు సరిపోవడం లేదు, సెంటర్ ధరలు సరిపోలేదు. ఇటువంటి పరిస్థితుల్లో అంగన్వాడీ టీచర్లు మహిళల కోసం, శిశువుల కోసం, సంక్షేమం కోసం మేము పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఎప్పుడోసారి ఈ రాష్ట్ర ప్రభుత్వం జీతాలు పెంచుతుందనే ఉద్దేశంతో, కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తూ ఉంది. పని చేయించుకోవడంలో ఉన్నటువంటి శ్రద్ధ అంగన్వాడీ జీతాలు పెంచడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ధరలకు అనుగుణంగా 26,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. ఒక మాటలో చెప్పాలంటే అంగన్వాడీ టీచర్లు ఎట్టి చాకరీ చేస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అంగన్వాడీలకు వెంటనే జీతాలు పెంచాలి. అర్హులైన మినీ వర్కర్స్ అందరినీ మెయిన్ వర్కర్స్గా గుర్తించాలి. తదితర డిమాండ్లు పరిష్కారం చేయాలి. లేకపోతే మార్చి 2వ తేదీన సెంటర్స్ క్లోజ్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో సమ్మె ఇవ్వడం లేదు, లేకపోతే ఇంకొకరి మంత్రి గారి ఇంట్లో సమ్మె ఇవ్వడం లేదు. ప్రభుత్వ సమ్మె, ప్రజల సమ్మె మాకు జీతాల రూపంలో ఇస్తారు. కాబట్టి దయచేసి ఇంకొకసారి ఆలోచన చేసి కూటమి ప్రభుత్వము అంగన్వాడీలకు వెంటనే జీతాలు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. బి లక్ష్మీదేవి, అంగన్వాడీ జిల్లా ప్రధాన కార్యదర్శి, సిఐటియు. నా పేరు విజయ. ఏఐటీసీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ నుండి ప్రొద్దుటూరు అర్బన్ ప్రాజెక్ట్ నుంచి మాట్లాడుతున్నాను. ఒక బాలిక, కిశోర బాలిక అయినప్పటి నుంచి ఆ పాప చదువు విషయంలో కానీ, పెళ్లిళ్ళ విషయం కానీ, గర్భవతిగా అయినప్పుడు, డెలివరీ అయ్యి బిడ్డ పుట్టేంత వరకు, అంటే లాంగ్ టైం మేము సేవలు అందిస్తున్నాము. ఒక బాలికకు లాంగ్ టైం మేము సేవలు అందిస్తున్నాము. మాకు సేవలు అందించడంలో కానీ ప్రతి ఇంటి ముందు మేమే ఉంటాము. ఆ సేవలు అందించడంలో ఐసిడిఎస్ డిపార్ట్మెంట్లో మేము ఒక వారధిలాగా పనిచేస్తున్నాము. కానీ అంత కష్టపడి మేము పనిచేస్తున్నా కూడా మాకు గౌరవం అనేది తగ్గలేదు. ఒక అంగన్వాడీ కార్పొరేట్ స్కూల్కు డీటుగా మేము ఇంగ్లీష్ ప్రీ ప్రైమరీ స్కూల్లో ప్రీ స్కూల్ పిల్లలకి నడుపుతున్నాము. కాకపోతే మాకు అంగన్వాడీ వర్కర్గానే ఉంది, కానీ రికాగ్నేషన్లో అంగన్వాడీ టీచర్గా కూడా గౌరవం లేదు. రేపు సూపర్వైజర్ పోస్టులకు కూడా మాకు సీనియారిటీ ప్రకారం మాకు సూపర్వైజర్ పోస్టులు కల్పించాలా. ఇంకొక విషయానికి వచ్చి, గత ప్రభుత్వం ఉన్నప్పుడు, వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చి మాకు 42 రోజులు దీక్షలు చేసేటప్పుడు మేము మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మీ సమస్యలు తీరుస్తాము, మీకు జీతాలు పెంచుతాము అని హామీ ఇచ్చింది. హామీ నెరవేర్చలేనప్పుడు హామీలు ఇచ్చేదానికి వాళ్ళకు అర్హత ఉందా ఈ ప్రభుత్వానికని అడుగుతున్నాను. మా బాధలు అనేది ఈ ప్రభుత్వం గుర్తించి సకాలంలో మాకు వీలైనంత తొందరలో మాకు జీతాలు పెంచే విషయంగా ఆలోచన చేయాలని, లేకపోతే రేపు మహాధర్నా మార్చి 2వ తారీఖు జరిగే మహాధర్నాలో మేము పాల్గొంటామని తెలియజేస్తున్నాం.